నమస్తే, వెల్కమ్ టు ముచ్చటైన మాట. నేను ఇప్పుడే ఒక కోవిలకి వెళ్ళొచ్చానండి. ఆ కోవిలేదో నేను చెప్పకుండానే మీరు చెప్తారు. ఏంటో తెలుసా? ముగ్గురమ్మల కన్నా మూలకుటమ్మ, శివశక్తైక స్వరూపిణి, కరుణామృత వర్షిణి అమ్మా అని పిలవగానే ప్రేమతో ఆదరించి మన కోరికలన్నీ ఈడేర్చే మా కన్న తల్లి, మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అనగానే తెలియని వారు ఎవ్వరూ ఉండరండి. నోరు విడిచి అడగంగానే నేనున్నాను నీకు అని మన కోరికలు ఈడేర్చే కన్న తల్లి ఆమె. నిజంగా చాలా అంటే కోవిలికి వెళ్ళంగానే శోభాయమానంగా వెలుగుతున్న ఆమె ముఖ వచ్చస్సు, విప్పారిన నేత్రాలు, ఆమె కళ్ళలోకి చూడంగానే నిజంగా ఈరోజు అయితే ఎంత ఆనందం కలిగింది అంటే, శరన్నవరాత్రుల కోసం మొత్తం కోవెలంతా కాంతులతో నిండిపోయింది. పువ్వుల మాలతో అలంకరిస్తున్నారు. చూడటానికి 1000 కళ్ళున్నా చాలవండి, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. నిజంగా ఈ నవరాత్రుల్లో కనీసం ఒక్కసారన్నా కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మన జీవితం ధన్యం అవుతుందండి. నాకు అయితే మాత్రం నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను అడిగిన వెంటనే కోరికలు ఈడేర్చే అమ్మ పెద్దమ్మ అని ఎందుకు పెట్టారో కానీ నిజంగా ఆమెకి శతకోటి వందనాలు. అంటే అమ్మలందరూ ఒకటే అవతారం అంటారు. ఆ శక్తి స్వరూపిణి, కరుణామృత వర్షిణి, విజయవాడ కనకదుర్గమ్మైనా, మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మైనా, కంచి కామాక్షి అయినా, మధుర మీనాక్షి అయినా ఈ 9 రోజులు నవరాత్రులు 9 అవతారాలతో అందరినీ కొలుస్తారు కదండి. నిజంగా ఈరోజు అయితే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మీకు వీడియో కూడా పెడతాను. నేను అసలు చాలా అందంగా అలంకరిస్తున్నారండి అమ్మవారిని అయితేనేంటి, కోవెలనైతేనేంటి. ఇంకా రేపటి నుంచి అయితే మనకి అసలు ఆ కోవెల ఖాళీయే ఉండదు అంతలాగా. నిజంగా నాకు అదృష్టం, చాలా చక్కగా దర్శనం అయింది ఈరోజు కూడా. సో శ్రీ మాత్రే నమః. మీరు కూడా ఒక్కసారైనా పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఈ 9 రోజుల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. అమ్మ ప్రేమకి పాత్రులు కండి. శ్రీ మాత్రే నమః. శ్రీ పెద్దమ్మ తల్లి దేవతాయే నమః. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.